హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను వర్క్ చేస్తున్న సైట్లో హౌస్ ప్లాట్స్ అనేవి ఎలా ఉంటాయి, ఏ సైజులో ఉంటాయి, ఎట్లా ఉంటుంది అనేది చెప్పేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఈ ఫ్లాట్కి వచ్చేసి ఒక్కొక్క ఫ్లాట్కి ఒక పర్సనల్ లిఫ్ట్ వస్తుంది. ఇది ఒకటేమో షేరింగ్ అన్నట్టు సర్వీస్ లిఫ్ట్ వస్తుంది. పర్సనల్ లిఫ్ట్కి ఎంట్రన్స్ ఇది. పర్సనల్ లిఫ్ట్ వెనక మెయిడ్ రూమ్ మెయిడ్ రూమ్కి టాయిలెట్ ఉంటుంది. అంటే మెయిడ్ రూమ్కి ఎంట్రన్స్ ఇక్కడ అన్నట్టు, ఫ్లాట్కి ఎంటర్ కాకముందు. ఫ్లాట్కి ఎంట్రన్స్ అనేది ఇది. ఫస్ట్ ఇక్కడ బయట నుంచి వచ్చే వాళ్ళకి యాక్సెస్ ఇక్కడ నుంచి ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళ సర్వీస్ నుంచి వచ్చి ఇక్కడ యాక్సెస్ అవుతారు. ఇది 1.2 మీటర్ డోరు, అది పర్సనల్ లిఫ్ట్. ఇంకా వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది అన్నట్టు లోపల. పర్సనల్ లిఫ్ట్ అయితే ఇది ఒక 1.2 మీటర్ డోరు లోపలికి రాగానే. అయితే అదేమో ఫార్మల్ లివింగ్ అన్నట్టు. అక్కడ పైప్ వేసింది కదా, అది మొత్తం ఫార్మల్ లివింగ్ అన్నట్టు. అక్కడ షేర్ వాల్ నుంచి ఇక్కడ షేర్ వాల్ దాకా మొత్తం గ్లాస్ వస్తుంది అన్నట్టు. ఓకే, ముందుకు చూస్తున్నాము. యాజ్ ఎ సెట్ బిఫోర్ అండి, ఇక్కడ వచ్చేసి 4 బెడ్రూమ్స్, ఒక మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. 4 బెడ్రూమ్స్ యాడ్ వస్తాయంటే ఇది ఒక బెడ్రూమ్, అది టాయిలెట్, దాని బెడ్రూమ్ టాయిలెట్. ఇది ఒకటి బెడ్రూమ్ 2 టాయిలెట్. బెడ్రూమ్ 3 అక్కడక్కడ బెడ్రూమ్ 3 టాయిలెట్. ఇది బెడ్రూమ్ 4, దీని టాయిలెట్. అది షో యూ క్లియర్లీ. ఇది బెడ్రూమ్ 4, దాని టాయిలెట్. అది బెడ్రూమ్ 3, దాని టాయిలెట్ అన్నట్టు. ఇక్కడ మొత్తం 4 BHK, ఇక్కడ 4 బెడ్రూమ్స్ వస్తాయి. అక్కడనేమో ఇక్కడ ఫార్మల్ లివింగ్ అన్నా కదా, అక్కడ ఇన్ఫార్మల్ లివింగ్. ఇంకా ఇటు పోతేనేమో మొత్తం ఫార్మల్ లివింగ్ అవుతుంది. ఇక్కడ మెయిడ్ రూమ్ అని చెప్పినా కదా ఇందాక, లిఫ్ట్ పక్కన వస్తుందని చెప్పాను కదా, అదండి ఇది. తర్వాతకి ఇంకొంచెం ముందుకు పోతే ఇక్కడ కిచెన్ అన్నట్టు. అది కిచెన్, ఓపెన్ కిచెన్ వస్తుంది. ఇక్కడ డైనింగ్ వస్తుంది. ఓపెన్ కిచెన్కి డైనింగ్ అన్నట్టు. ఇది ముందుకు పోతే వస్తుంది మాస్టర్ బెడ్రూమ్. లెట్ మీ షో యూ దట్. ముందుకు వెళ్తున్నావా, ఏం చేస్తున్నారు బాబు? ఇది పోతే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఇది డ్రెస్ ఏరియా. ఈ డ్రెస్ ఏరియా అన్నట్టు. ఇది డ్రెస్ ఏరియా అయిన తర్వాతకి లోపలికి పోతే ఇది టాయిలెట్. దానికి మాస్టర్ బెడ్రూమ్ కా టాయిలెట్. మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్ దూరం నుంచి చూపిస్తే అర్థమవుతుంది. అట్లా లోపలికి వచ్చినాం కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లోపల డ్రెస్సింగ్ రూము, దాని ముందర టాయిలెట్ అన్నట్టు. ఓకే, ఇది కిచెను, ఓపెన్ కిచెను. ఇది డైనింగ్ అని చెప్పినా కదా. ఇదేమో యూటిలిటీ రూమ్, అంటే సామాన్లు ఈ స్టోరేజ్ పర్పస్లో వాడతారు అన్నట్టు. ఇది ఈ పిన్ నుంచి బయటకి అది డెక్ ఏరియా అన్నట్టు. ఓకే, మొత్తం ఫ్లాట్ నుంచి వెనక నుంచి చూస్తే చూడండి అంత పెద్దగా వస్తుందా. ఇది అన్నట్టు. ఈ నుంచి ఆడదాకా మొత్తం 3 బెడ్రూమ్స్, 4 బెడ్రూమ్స్, 4 బెడ్రూమ్ టాయిలెట్స్ అండ్ 1 మాస్టర్ బెడ్రూమ్ అండ్ కిచెన్, ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ తర్వాత ఇక్కడ చెప్పినా కదా డైనింగ్. ఇది యూటిలిటీ రూము, ఇది డెక్ అన్నట్టు. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ.